అంటే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో మనం ఫిజికల్‌గా ఇక్కడ స్టార్ట్ అయింది వర్క్ అనేది ఎక్కడ చూడొచ్చు సార్? రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటే టోటల్‌గా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణనే ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది. మీరు గమనించండి వెంకట్ గారు, ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే చాలా గ్రౌండ్ వర్క్ జరగాలి, సర్వే జరగాలి, డిపిఆర్ రెడీ అవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ఈ గవర్నమెంట్ వచ్చే టైంకి అక్కడ మనం ల్యాండ్ పర్చేజ్ చేయొచ్చు, ఫ్లాట్స్ పర్చేజ్ చేయొచ్చు, దట్ టు అఫోర్డబుల్ ప్రైస్లో. ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం. ఇది గేమ్ చేంజర్ అండి. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇప్పుడు మన హైదరాబాద్లో మెట్రో ఎక్స్పాన్షన్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ వర్క్స్ కానీ ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుందని ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్స్పాన్షన్, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్స్ కానీ, లేదా ఈ మెట్రో ఎక్స్పాన్షన్ కానీ, ఇవన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎలా భాగం కాబోతున్నాయి, అంటే గ్రోత్లో ఎలా భాగం కాబోతున్నాయి. సో ఈ విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు. సో ఆయనతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంది హైదరాబాద్లో ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు. సార్, అయితే మనకి ఇప్పుడు త్రిబుల్ చూస్తున్నాము, అండ్ ఓఆర్ఆర్ కూడా మనకి అయిపోయింది, అది కూడా బాగానే సక్సెస్ఫుల్. దాంతోపాటు ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ ఈ గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో ప్రపోజల్ అది. సో ఈ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. అవును. సో ఈ పరిస్థితుల్లో మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా గ్రో కాబోతుంది? ఎస్ అంటే ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతూ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పాలి. జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, రోడ్స్ మేక్ అమెరికా అన్నారు. ఈరోజు అమెరికా టాప్ కంట్రీ అయిందంటే దానికి రీజన్ ఏంటంటే దే గాట్ గుడ్ కనెక్టివిటీ, బిగ్ రోడ్స్, గుడ్ ఎయిర్వేస్, గుడ్ వాటర్ వేస్. ఇది రీజన్. సో ఇప్పుడు నేనేమంటానంటే రోడ్స్ మేక్ తెలంగాణ, రోడ్స్ మేక్ హైదరాబాద్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కూడా తోటైంది. ఇప్పుడు మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో ప్రైజెస్ హయ్యర్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ ద గుడ్ ఆప్షన్. రీజనల్ రింగ్ రోడ్ లేట్ అవుతుంది కదా అనొచ్చు. ఎస్ అంటే ఏ బిగ్ ప్రాజెక్ట్ అయినా లేట్ అవుతుంది, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. బట్ ఫైనల్లీ అది వాస్తవ రూపం అయితే దాలుస్తుంది. మనం చూసాం అది ప్రాక్టికల్గా. సో రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణనే ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది. మీరు గమనించండి వెంకట్ గారు, ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ సిటీకి పరిమితం. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేప్పటికి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ పాస్ అవుతుంది. సో ఇది టోటల్ తెలంగాణనే ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది. అప్పుడు ఏమవుతాయి, న్యూ మైక్రో మార్కెట్స్ ఎమర్జ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ ఇప్పటివరకు నెగ్లెక్ట్ కాబడిన ఏరియాస్, సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఏరియాస్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తాయి. సో ఇనిషియల్ స్టేజ్లో అక్కడ మనం ల్యాండ్ పర్చేజ్ చేయొచ్చు, ఫ్లాట్స్ పర్చేజ్ చేయొచ్చు, దట్ టు అఫోర్డబుల్ ప్రైస్లో. ఇది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ చేసుకోవాలి, లేకపోతే కిడ్స్ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలి, ఇది రైట్ టైం. అలాగే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు పర్చేజ్ చేస్తున్నారంటే హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో మీరు పార్ట్ కాబోతున్నారు. అది అబ్జర్వ్ చేయండి. హైదరాబాద్ ఎకో సిస్టంలో కూడా మీరు పార్ట్ కాబోతున్నారు. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. దట్స్ అబౌట్ రీజనల్ రింగ్ రోడ్ అండి. నెక్స్ట్ మెట్రో తీసుకుందాం. మెట్రో ఫేజ్ 2. మెట్రో అనేది ప్రూవెన్ థింగ్. మనం రీసెంట్ టైమ్స్లోనే చూసాం. మెట్రో రాకముందు కొన్ని ఏరియాస్ ఎలా ఉన్నాయి అంటే ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. మెట్రో అంటే ఉప్పల్, తార్నాక లాంటి ఏరియాస్ ఎలా ఉన్నాయి, మనం మియాపూర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది మెట్రో వచ్చిన తర్వాత, అలాగే అన్ని ఏరియాస్ కూడా మనం ప్రాక్టికల్గా చూసాం కదా. ఇప్పుడు సేమ్ థింగ్ రిపీట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ పటాన్చెరు వరకు మెట్రో వస్తూ ఉంది, తుక్కుగూడ వరకు, 4th సిటీ వరకు మెట్రో వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్కి మెట్రో వస్తూ ఉంది, హకీంపేట్ ఎయిర్పోర్ట్ తర్వాత కూడా మెట్రో వస్తూ ఉంది. ఇది గ్లోబల్ విజిబిలిటీని కూడా తీసుకురాబోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర, అలాగే హకీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. తెలంగాణకి అండ్ హైదరాబాద్కి గ్లోబల్ విజిబిలిటీ. సో అఫోర్డబుల్ ప్రైస్లో ఒక విల్లా పర్చేజ్ చేసుకోవాలి, ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలి. మీరేం చేయాలి, నెక్స్ట్ మెట్రో స్టేషన్ ఎక్కడ రాబోతుంది అక్కడ సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే రీజనబుల్ ప్రైస్లో, ఎఫోర్డబుల్ ప్రైస్లో మనకు దొరికే అవకాశం ఉంది. వన్స్ ఆ పిల్లర్ వర్క్ స్టార్ట్ అయితే ప్రైస్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇంకొక అవకాశం అండి.
హైదరాబాద్ గ్రోత్కి అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి. సార్ అయితే మనకి గవర్నమెంట్ బేక్డ్ ఇనిషియేటివ్ అంటే బ్యాక్డ్ ఇనిషియేటివ్ ఏమున్నాయి సార్? అంటే గవర్నమెంట్కి సంబంధించి డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ రిలేటెడ్లో మనకి గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఏమి పుష్ చేస్తుంది ఇంకా? చాలా ఇంపార్టెంట్ ఇది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల కొన్ని పాజిటివ్ థింగ్స్ మరుగున పడిపోయినాయి, ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. హెచ్ఎండిఏ ఎక్స్పాండ్ చేయాలి ఔటర్ రింగ్ రోడ్ వర్క్ అనేది లాస్ట్ 10 years నుంచి నడుస్తుంది, కానీ ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది అచీవ్ చేశారు. బికాజ్ సెంట్రల్లో ఉన్న అధికార పార్టీ ఆయనకు అపోజిషన్ పార్టీ అయినా వాళ్ళతో టర్మ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆయన, అది వచ్చింది. అలాగే నార్థన్ కారిడార్ షామీర్పేట్ కానీ మేడ్చల్ హైవేస్ కానీ ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేయబడ్డాయి. మిడిల్లో కంటోన్మెంట్ ఏరియాస్ ఉండటం వల్ల కనెక్టివిటీ ఇష్యూస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2-3 monthsలోనే ఈవెన్ కంటోన్మెంట్ నుంచి కూడా పర్మిషన్స్ తెచ్చుకొని ఇప్పుడు కారిడార్ ఎలివేటెడ్ కారిడార్స్కి పర్మిషన్స్ తెచ్చుకోగలిగారు రేవంత్ రెడ్డి గారు. ఇది గేమ్ చేంజర్ అండి. ఈ రిజల్ట్స్ అనేది నెక్స్ట్ 5-10 yearsలో మనం చూడబోతున్నాం. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా కదలిక తీసుకురాగలిగారు రేవంత్ రెడ్డి గారు. అంటే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో మనం ఫిజికల్గా ఇక్కడ స్టార్ట్ అయింది వర్క్ అనేది ఎక్కడ చూడొచ్చు సార్? ఎస్ అండి, ఫిజికల్గా వర్క్ స్టార్ట్ అవటం అంటే వెంకట్ గారు ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే చాలా గ్రౌండ్ వర్క్ జరగాలి, సర్వే జరగాలి, డిపిఆర్ రెడీ అవ్వాలి, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ఈ గవర్నమెంట్ వచ్చే టైంకి అవన్నీ ఏం జరగలేదు కదా, ఊరికే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అని చెప్తున్నాం అంతే, ఓవరాల్గా చెప్తున్నాం. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపిఆర్ రెడీ చేస్తూ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి కదా, అవి తెచ్చుకుంటా ఉన్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది, శాటిలైట్ సర్వే జరుగుతూ ఉంది. సో చాలా ముందుకెళ్ళింది రీజనల్ రింగ్ రోడ్. బట్ ఫిజికల్గా స్ట్రక్చర్ కనపడినప్పుడే మనం నమ్ముతాం. బట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే. అట్లాగే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేసే పనిలో ఉంది ఈ గవర్నమెంట్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా తీసుకుంటే సార్ మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇటువైపు మనకి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది సార్ హైదరాబాద్లో? అన్డౌటెడ్లీ వెస్ట్ అండి. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు తెలిసి 70-80% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎప్పుడు వెస్ట్లోనే జరుగుతాయి. గవర్నమెంట్ ప్రయారిటీ కూడా ఇటువైపే ఉంటుంది, ఇన్కమ్ కూడా ఇక్కడి నుంచే ఉంది. ఎందుకు సార్ ప్రయారిటీ ఎందుకు ఉంటుంది? ఇన్కమ్? ఎస్, దీనికి రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ బూమ్ స్టార్ట్ అయింది. సో ఆయన విజనరీ యాక్సెప్ట్ కాదనట్లేదు. బట్ ఎందుకు ఆయన ఒక్క ఏరియాలో అప్పుడు దృష్టి పెట్టారనేది అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను తెచ్చాను హైటెక్ సిటీ అంటారు, కానీ దీనికి ఎప్పుడూ ఆన్సర్ చెప్పలేదు. నార్త్ ఏం తప్పు చేసింది, ఈస్ట్ ఏం తప్పు చేసింది, సౌత్ ఏం తప్పు చేసింది, ఎందుకు ఆ ఏరియాస్ని నెగ్లెక్ట్ చేశారు, దానివల్ల ఈరోజు ఈ ట్రాఫిక్ కంజెషన్స్. అంటే స్ప్రెడ్ చేయలేదు. బెంగళూరు తీసుకుంటే మీకు మొత్తం స్ప్రెడ్ అయింది. ఎక్కడా కూడా ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఐటీ స్ప్రెడ్ అవ్వలేదు ఏ సిటీలో తీసుకున్నా. హైదరాబాద్లోనే ఒక కారిడార్నే కన్సిడర్ చేశారు. అంటే ఇంటెన్షనల్గా చేశారని నేను అనను, కానీ బట్ అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. మనం ఎంతసేపు ఆ ఫ్లాషీ బిల్డింగ్స్ గురించి మాట్లాడతాం, ఆ గ్లాసీ బిల్డింగ్స్ గురించి మాట్లాడతాం, ఈ ట్రాఫిక్ కంజెషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? దీనికి రీజన్ ఏంటి? ఎన్ని ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, ఎన్ని మెట్రోస్ వస్తూ ఉన్నాయి, ఒక ఫ్లైఓవర్ మీద ఒక ఫ్లైఓవర్ చేసుకుంటూనే వెళ్తున్నాం. సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవ్వదు, ఎప్పటికీ సాల్వ్ అవుతుంది. ఇది రీజన్ ఏంటంటారు సార్, ఎందుకు సాల్వ్ అవ్వదు? రీజన్ అదే, బికాస్ కమర్షియల్ యాక్టివిటీస్ అంతా ఒక లిమిటెడ్ ఏరియాలోనే మీరు చేసేస్తే, ఐటీ మొత్తం ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేస్తే వర్క్ ఫోర్స్ అంతా అక్కడికే మూవ్ అవుతుంది. ఎవరైనా వెస్ట్ హైదరాబాద్లో నివసించడానికి ఇష్టపడతారు, స్టేటస్ సింబల్ అది, ప్లస్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అది, హైదరాబాద్ ఎకో సిస్టంలో పార్ట్ కావటం అది, వెస్ట్లో నివసించడం అంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదంటే హైటెక్ సిటీ. సో హెవీ కంజెషన్ ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఐటీ కంపెనీని ఈస్ట్కి వెళ్ళండి అంటే వాళ్ళు మూవ్ అవుతారా? మూవ్ అవ్వరు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది, వర్క్ ఫోర్స్ ఇక్కడే ఉంది, వాళ్ళ కమర్షియల్ నీడ్స్, రెసిడెన్షియల్ నీడ్స్ అన్నీ ఇక్కడే అడ్రస్ చేయబడుతున్నాయి. ఎందుకు మూవ్ అవుతారు వాళ్ళు? బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి లుక్ ఈస్ట్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తానే ఉన్నారు, ఎవ్వరూ మూవ్ అవ్వలేదు, మూవ్ అవ్వరు కూడా. సో ఇనీషియల్ స్టేజ్లోనే ఫౌండేషన్ స్టోన్లోనే ఈ మిస్టేక్ జరిగిపోయింది. ఇది జరగకుండా ఉండాల్సింది. బట్ ఇది క్రిటిసిజం కాదండి, బట్ విజనరీ అని చెప్పుకునే ఆయన ఎందుకెలా అనే దానికి. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే ఎస్ఎం కృష్ణ కూడా ఇంతకన్నా ఎక్కువ డెవలప్ చేశారు. ఐటీని ఆయన మనకన్నా ముందు బెంగళూరుకు తీసుకొచ్చారు. బట్ ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయలేదే, 4 sites ఫోకస్ చేశాడు ఆయన. ఆ రిజల్ట్స్ ఇవాళ బెంగళూరు తీసుకుంటా ఉంది. కానీ ఆయన ఎప్పుడు నేనే ఐటీని తీసుకొచ్చానని చెప్పలేదు, మీరు అబ్జర్వ్ చేశారా లేదు?
థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అండి. సార్ అయితే మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ అడ్వైస్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు? సో రియల్ ఎస్టేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్ వచ్చి 9133728888 అండి. నా ఆఫీస్ వచ్చి హైటెక్ సిటీ. సో నేను రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఆ కౌన్సిలింగ్ సెషన్స్కి అటెండ్ అవ్వండి. లేదు బై ఫోన్ కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ అండి. కాల్ చేస్తే మేబీ సమ్ టైమ్స్ నేను అవైలబుల్ ఉండకపోవచ్చు. పింగ్ మీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.